న్యాచురల్ సౌండ్స్ విన్నారు కదా, బర్డ్స్, కాకులు, పిట్టలు అన్నింటి సౌండ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అసలు పల్లెటూరు వ్లాగ్ అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ వ్లాగ్ మొత్తం కూడా నేను ఊర్లో షూట్ చేసిందే. మొత్తం చూడటానికి ట్రై చేయండి, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. చిన్నప్పుడు మీరందరూ ఆడిన ఆటల్ని కొన్నింటిని నేను ఇక్కడ ఈ వ్లాగ్లో చూపించాను. చక్కగా చూసి ఎంజాయ్ చేసేయండి, గుర్తు చేసుకుంటారు మీ చిన్ననాటి రోజులు. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దామా? ఒక్క మనిషికి తప్ప ఏ జంతువు కూడా లేనిది ఒకే ఒకటి, డబ్బు వల్ల స్వార్థము. ఈ వీటికేంటి, జస్ట్ తినటానికి మేత ఉంటే చాలు, తాగటానికి కొన్ని నీళ్ళు ఉంటే చాలు. ఎంత హ్యాపీగా ఉంటాయి చూడండి, ఆనందంగా చక్కగా తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. మనకు అలా కాదు కదా. ఇక మీకు తెలిసే ఉంటుంది కదా, బొంగరం ఆట ఖచ్చితంగా చిన్నప్పుడు అందరూ కూడా ఆడే ఉంటారు. ఫస్ట్లో అప్పుడు ఎక్కువగా చెక్కతో చేసిన బొంగరాలే ఉండేవి. ఇప్పుడైతే కూడా అన్నీ ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు మిషనరీలో. చెక్క బొంగరాలు అయితే చాలాసేపు తిరుగుతాయి. ఇది చూడండి, చాలా తొందరగా ఆగిపోతుంది. లైట్ వెయిట్ ఉంటాయి కదా ప్లాస్టిక్తో చేసినవి, అందుకని. మా ఊర్లో పిల్లలంతా కూడా చక్కగా బొంగరాల ఆటలు, అలాగే తాడాట, మరి గోనెబిల్ల, అలాగే అష్టాచెమ్మ అన్నీ ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఆడుతున్నారు. దీనికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మా ఊర్లో నెట్వర్క్ పనిచేయదు. మొబైల్ నెట్వర్క్ పనిచేసిందంటే ఖచ్చితంగా అందరూ కూడా ఫోన్ల ముందరే ఉంటారు పిల్లలంతా కూడాను. కాబట్టి ఇప్పటికీ ఆ పిల్లలు చక్కగా అన్నీ మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిన్న పిల్లోడు చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు కదా బొంగరం. పోటీ పడుతున్నారు, ఎవరిది ఎక్కువసేపు తిరుగుతుంది, ఎవరిది తక్కువసేపు. అది టైం కూడా కౌంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక మరో ఆట చూసేద్దామా, అష్టాచెమ్మ ఆట. అష్టాచెమ్మ ఆట తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉండకపోవచ్చు. గవ్వలతో ఆడకుండా వీళ్ళు చింతపిక్కలతో ఆడుతున్నారు. ఇద్దరు ఒక జట్టు. మీరు తొండాడుతున్నారని ఒకరినొకరు అలా చూడండి ఎలా ఆట పట్టించుకుంటున్నారో. అక్కడ నెట్వర్క్ లేకపోవటం వల్ల మనకి అసలు ఫోన్ అనేది వాడరు, పిల్లలకి యూజ్ చేయరు. కాబట్టి ఎంత చక్కగా మనం 90sలో కిడ్స్ ఎలా ఎంజాయ్ చేశారో ఆడుతూ పాడుతూ, అలాగా ఇప్పటికి కూడా ఈ పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మొబైల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆర్ గేమ్స్ అని అనిపిస్తుంది కదా ఈ పిల్లల ఆటల్ని చూస్తూ ఉంటే. చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇంటి దగ్గరికి చేపలు వచ్చాయి, వాటిని తీసుకొని ఎలా క్లీన్ చేస్తున్నారు అనేది ఒకసారి చూసేద్దామా. ఎందుకంటే సిటీలో డైరెక్ట్గా వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ పల్లెటూరులో మాత్రం మనమే క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేయాలనేది ఒకసారి చూడండి. అత్తమ్మ క్లీన్ చేస్తుంది. తను కళ్ళుప్పు అంటారు కదా, రాళ్ళ ఉప్పు అంటారు, దాంతో క్లీన్ చేస్తుంది. అలాగే ముందు కళ్ళుప్పుతో క్లీన్ చేసిన తర్వాత పెరుగులో పసుపు వేసి క్లీన్ చేసింది, స్మెల్ అనేది రాకుండా ఉండటానికి అని చెప్పేసి. అది మొత్తం ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సిటీలో మాత్రం వాళ్ళు డైరెక్ట్గా క్లీన్ చేసి చక్కగా కట్ చేసి ఇచ్చేస్తారు. అయినా కూడా కొంచెం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడాను నిమ్మకాయ లేదంటే వెనిగర్, సాల్ట్ వేసి మళ్ళీ క్లీన్ చేస్తాం కదా. ఇక్కడ మాత్రం పల్లెటూరులో డైరెక్ట్గా మనమే క్లీన్ చేసుకోవాలి, వాళ్ళు అస్సలు క్లీన్ చేసి ఇవ్వరు. కాకపోతే ఫ్రెష్ చేపలు దొరుకుతాయి అక్కడ. చెప్తుంది కదా.
ఇక్కడ కృష్ణా రివర్ మాకు చాలా దగ్గరగా ఉంటుంది. మద్దిమడుగు పక్కనే కృష్ణా రివర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. చాలా వరకు 2-3 డేస్కి ఒకసారి ఊర్లోకి వచ్చి అమ్ముతూ ఉంటారు. చాలా మంచి ఫిషెస్ దొరుకుతూ ఉంటాయి. మనకు సిటీలో అయితే ప్రిజర్వ్ చేసి ఉంటాయి కదా ఐస్లో, అంత టేస్టీగా ఉండవు. ఇవి అప్పటికప్పుడు తీసుకొస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కాకపోతే ఫిష్ కర్రీ చేయటం చాలా ఈజీ, చాలా 10 మినిట్స్లో అయిపోతుంది. క్లీనింగ్ వచ్చేసి గంట పడుతుంది, చాలా టైం. అందరికీ కూడా రాదు క్లీన్ చేయటం అనేది. క్లీనింగ్ లేట్ అవుతుంది కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫిష్ కర్రీ అనేది చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి, వీక్లీ వన్స్ అయినా కూడాను. నాన్ వెజ్ ఐటమ్స్లో ఇప్పుడు చికెన్, మటన్ వాటికంటే కూడా ఫిష్ అనేది హెల్త్కి మంచిది. ప్రతి ఫిష్లో చేదు ఉంటుందట, అది తీసేయకపోతే కర్రీ మొత్తం చేదైపోతుందని అలా చేదు మొత్తం తీసేసి హెడ్స్ అన్నీ కూడా తీసేశారు. కొంతమంది కర్రీస్లో హెడ్స్ వేస్తూ ఉంటారు కానీ అత్తమ్మ వేయరట. ఇప్పుడు కళ్ళుప్పు వేసి క్లీన్ చేస్తున్నారు. ఉంది పసుపు, పెరుగు యాడ్ చేసి అలా క్లీన్ చేయటం వల్ల స్మెల్ అనేది రాదు. మనము వెనిగర్ వేసి కడుగుతాం కదా, దానికి బదులుగా ఇలా మనము పెరుగు, పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. ఇక కర్రీ ప్రిపరేషన్ చూసేద్దామా? అత్తమ్మ ఎలా చేస్తుందో చూపిస్తాను. స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిష్ ముక్కలకి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్. అలాగే కారప్పొడి కూడాను, ఎవరికి కొంతమంది ఎక్కువగా కారం తింటారు కదా, కొద్దిమంది తక్కువ. మన టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ 4 ఐటమ్స్ని యాడ్ చేసాము: ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ ఆయిల్ వేడెక్కింది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు రెండింటిని బాగా పేస్ట్ చేసుకొని మిక్సీలో, అంటే పచ్చుల్లిపాయనే అండి, మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో వేసుకోవాలి. బాగా రెడీష్గా ఫ్రై చేసుకోవాలి. అంతలోపు మనము ఈ మిశ్రమాన్ని ప్రతి ముక్కకి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. అన్నింటికి అలా మిక్స్ అయ్యేటట్టుగా చక్కగా కలిపేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత రెడీష్గా ఉల్లిపాయని ఫ్రై చేసుకుంటున్నాం కదా, తర్వాత మనం ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. 5 మినిట్స్లో మనకు ఫిష్ అనేది ఉడికిపోతుంది. ఎక్కువగా కలపకూడదు. ఫస్ట్ టైం అలా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి.
నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టేసి ఆ రసాన్ని యాడ్ చేసాము కర్రీకి. ఇక ఫైనల్గా మసాలా వేసుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. దానికి గాను కొబ్బరి పొడిలో లవంగా, ఇలాచి ఆ 2 మాత్రమే యాడ్ చేసింది అత్తమ్మ, ఇంకేం వేయలేదు. అవన్నీ మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని ఇప్పుడే యాడ్ చేస్తుంది. కొబ్బరి పొడిలో లవంగా, ఇలాచి అంతే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పల్లెటూరి స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మంచి గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది, అత్తమ్మ చేసింది. మీరు కూడా ట్రై చేయండి. ఇక మేము చపాతీస్తో తిని ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రాధారెడ్డి సైనింగ్ ఆఫ్.